దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ పరిణామాలు చూపే ప్రభావం మన జేబుల మీద కూడా పడుతుంది. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వరల్డ్లో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. ఇది మన ఇండియన్ ఎకానమీని కూడా షేక్ చేసే అవకాశముంది. అందుకే ఈరోజు క్లాస్లో దీని వెనక ఉన్న అసలు కారణాలు మరియు మనమీద పడే ఇంపాక్ట్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇది చాలా క్రూషియల్ టాపిక్. ఈ పాయింట్స్ అన్నీ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. సరే, క్లాస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మన స్కై అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన కలర్ఫుల్ మెటీరియల్స్ మరియు డైలీ అప్డేట్స్ ఉంటాయి. తప్పకుండా జాయిన్ అవ్వండి. అసలెందుకు మనం ఈ టాపిక్ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాము? ఎందుకంటే ఇండియా ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ నుంచి అస్సలు ఐసోలేట్ అయ్యలేదు. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ మనకి పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, మార్కెట్ పడిపోతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చంటే, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియన్ ఎకానమీలో వచ్చే మేజర్ మార్పులేంటి అని అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే మనకొక మైండ్ మ్యాప్ ఉండాలి. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎనర్జీ క్రైసిస్. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎనర్జీ సెక్యూరిటీ, మనకి కావాల్సిన ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ మెజారిటీ పార్ట్ ఆ ఏరియా నుంచే వస్తుంది. ఇప్పుడక్కడ యుద్ధం వల్ల సప్లై ఆగిపోతే ఏమవుతుంది? ఒక చిన్న చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ రాకపోతే ఇండస్ట్రీస్ మరియు అగ్రికల్చర్ సెక్టర్ దెబ్బతింటాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఉద్యోగాలు పోతాయో ప్రజల దగ్గర డబ్బుండదు. అప్పుడు కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఫైనల్గా మన జీడీపీ పడిపోతుంది. అర్థమైదా? ఈ పాయింట్ ఎస్ఎస్సీలో అడిగే అవకాశముంది. ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింటే అది డైరెక్ట్గా జీడీపీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందనేది గుర్తుంచుకోండి. పాలసీ రేట్స్ అండ్ ఆర్బీఐ స్ట్రాటజీ. హమ్మయ్య, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎనర్జీ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఏం చేస్తుంది? పాలసీ రేట్లు అంటే వడ్డీ రేట్లను పెంచుతుంది. రేట్లు పెరిగితే లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు మీకు 9%కొచ్చే లోన్ రేపు 11% అంటే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు కదా. దీనివల్ల బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా చాలా స్ట్రెస్ పడుతుంది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అచ్చా, మన ఎగుమతుల సంగతేంటి? ఇండియన్ ఓషన్లో యుద్ధ నౌకలు, మిలిటరీ షిప్స్ పెరిగిపోవడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇన్సూరెన్స్ రేట్లు పెరిగాయి, షిప్పింగ్ లేట్ అవుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కి వెళ్లే రైస్ ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గిపోయాయి. దీనివల్ల మనకి రావాల్సిన డాలర్ ఎర్నింగ్స్ తగ్గిపోతాయి. ఒకవైపు ఆయిల్ కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాలి, మరోవైపు ఎగుమతుల ద్వారా వచ్చే డాలర్లు తగ్గుతున్నాయి. ఇదే కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి దారితీస్తుంది. రెమిటెన్సెస్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మిడిల్ ఈస్ట్లో మనవాళ్లు చాలామంది పనిచేస్తున్నారు కదా, వాళ్లు అక్కడ్నుంచి పంపే డబ్బునే రెమిటెన్సెస్ అంటాం. ఈ డాలర్స్ ఇండియాకి రావడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. కానీ అక్కడ యుద్ధం వల్ల ఉద్యోగాలు పోయి వాళ్లు వెనక్కి వచ్చేస్తే ఆ డాలర్ ఇన్ఫ్లో ఆగిపోతుంది. ఇది మన ఎకానమీకి పెద్ద దెబ్బే. ఎఫ్పిఐ అవుట్ఫ్లోస్ అండ్ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్. అది వింటున్నారా? ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్లు మన మార్కెట్లో ఉన్న డబ్బులు తీసేసి యుఎస్ మార్కెట్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్లకి ఇండియా కంటే యుఎస్ సేఫ్గా అనిపిస్తుంది. ఇలా డబ్బు బయటికి వెళ్ళిపోతే స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. సామాన్య ప్రజల సేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. స్టాగ్ఫ్లేషన్ రిస్క్. ఈ స్టాగ్ఫ్లేషన్ డెఫినిషన్ ఎస్ఎస్సీలో చాలాసార్లు అడిగాడు. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు, మీరు చేయకండి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసా? ఎకానమీలో గ్రోత్ ఉండదు, కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. ఇదొక రకమైన ఊబిలాంటిది. లోపలికి వెళ్లే కొద్దీ కూరుకుపోతాం, కానీ బయటికి రాలేము.
ఇది ఆర్బీఐకి ఒక పెద్ద నైట్మేర్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఇన్ఫ్లేషన్. చూడండి, ఈ యుద్ధం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఎలా పెరుగుతుందో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. గుజరాత్లో టైల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్కి ఎల్పీజీ చాలా అవసరం. ఇప్పుడది దొరక్కపోవడం వల్ల లేదా ధర పెరగడం వల్ల ఆ ఇండస్ట్రీస్ అన్నీ షట్డౌన్ అయిపోయాయి. ప్రొడక్షన్ తగ్గితే సప్లై తగ్గి ధరలు పెరుగుతాయి. ఒక బిల్డర్కి టైల్స్ ధర డబుల్ అయితే అతను ఫ్లాట్ రేట్లు కూడా పెంచుతాడు గదా. అలా ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి చోటా కనిపిస్తుంది. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ అండ్ ఫారెక్స్ రిజర్వ్స్. ఇప్పుడు చూడండి, మన రూపాయి విలువ పడిపోతుంటే ఆర్బీఐ చూస్తూ ఊరుకుంటుందా? లేదు. ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది. రూపాయిని కాపాడ్డానికి తన దగ్గరున్న డాలర్లను సేల్ చేస్తుంది. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అవి $600 బిలియన్ కంటే కిందకు వెళ్లాయి. సరే, మనమిందాక ఆర్బీఐ ఎలా జోక్యం చేసుకుంటుందో మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ్నుంచే కంటిన్యూ చేద్దాం. 1991 బీఓపీ క్రైసిస్ వర్సెస్ కరెంట్ సిచ్యువేషన్. చూడండి, ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు. సార్, ఇలా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతుంటే మనం 1991లో వచ్చిన ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితిలోకి మళ్లీ వెళ్ళిపోతామా అని. అస్సలు భయపడకండి. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. 1991లో మన దగ్గర కేవలం 2 వారాలకు సరిపడా ఇంపోర్ట్స్కి మాత్రమే డబ్బుండేది. కానీ ఇప్పుడు మన దగ్గరున్న రిజర్వ్స్ దాదాపు 10 నుంచి 11 నెలల ఇంపోర్ట్స్కి సరిపోతాయి. అంటే మన ఎకానమీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ పాయింట్ని ఆర్ఆర్బీ ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు. ప్రస్తుత భారత్ యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ ఎన్ని నెలల దిగుమతులకు సరిపోతాయని. గుర్తుంచుకోండి, ఇది దాదాపు 11 నెలల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల మన ఫిస్కల్ డెఫిసిట్, అంటే ప్రభుత్వ లోటు కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ఇచ్చే సబ్సిడీలు లేదా ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ వల్ల బడ్జెట్లో లెక్కలు మారుతుంటాయి. ఇప్పుడొక క్వశ్చన్ అడుగుతాను. ఆయిల్ ప్రైస్ పెరిగితే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుందా, తగ్గుతుందా? డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ డాలర్లు బయట దేశాలకి పే చేయాలి కాబట్టి. ఇక ఈ టాపిక్లో మనం కొన్ని ముఖ్యమైన టర్మినాలజీస్ కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు, స్పాట్లైట్ అనే పదాన్ని విన్నారా? ఎకానమీలో ఆర్బీఐ చేసే కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ని ఇలా పిలుస్తుంటారు. అలాగే బై సెల్ స్వాప్ అని కూడా అంటారు. అంటే రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్బీఐ డాలర్లను కొనడం లేదా అమ్మడం చేస్తుంది. ఈ సెక్షన్ ఏపీపీఎస్సీకి చాలా ఫేవరెట్. ఎకానమీలో కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. చూడండి, యుద్ధం వల్ల కేవలం ఎకానమీ మాత్రమే కాదు, లాజిస్టిక్స్ కూడా దెబ్బతింటాయి. ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న దాడుల వల్ల షిప్పులు ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా ఫ్యూయల్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా కాస్ట్ అంతా చివరికి ఎవరి మీద పడుతుంది? మనలాంటి సామాన్య వినియోగదారుడి మీదే. అందుకే దీన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. అంటే వేరే దేశాల్లో ధరలు పెరగడం వల్ల మన దేశంలో ఇన్ఫ్లేషన్ రావడం అన్నమాట. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఫస్ట్, ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతింటుంది. సెకండ్, ఇన్ఫ్లేషన్ వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. థర్డ్, ఎగుమతులు తగ్గి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. ఫోర్త్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోవడం వల్ల మార్కెట్ పడిపోతుంది. అండ్ ఫైనల్గా, స్టాగ్ఫ్లేషన్ వచ్చే రిస్క్ కూడా ఉంది. ఈ పాయింట్స్ అన్నీ మీరు మీ నోట్స్లో మైండ్ మ్యాప్లా రాసుకోండి. ఎగ్జామ్కి ముందు రివిజన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది వింటున్నారా? ఈ పాయింట్ ఆర్ఆర్బీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా ఇండియా తన ఫారెక్స్ రిజర్వ్స్లో కొంత భాగాన్ని గోల్డ్ రూపంలో కూడా మెయింటైన్ చేస్తోంది. ఎందుకంటే డాలర్ విలువ పడిపోయినా గోల్డ్ మనల్ని కాపాడుతుంది. ఇలాంటి స్ట్రాటజిక్ మూవ్స్ వల్ల మన ఎకానమీ ఇంకా స్టేబుల్గా ఉంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. చూడండి, యుద్ధం వచ్చినప్పుడు మనకి వెంటనే ఆయిల్ అందకపోతే పరిస్థితేంటి? అందుకే ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తోంది.
విశాఖపట్నం, మ్యాంగ్లూర్ మరియు పడూర్ ప్రాంతాల్లో భూమి అడుగున భారీ నిల్వలున్నాయి. ఈ పాయింటు ఏపీపీఎస్సీ గ్రూప్స్లో అడిగే ఛాన్సుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఎస్పీఆర్ కెపాసిటీ ఎన్ని రోజులకు సరిపోతుంది అని గుర్తుంచుకోండి. సుమారు 9 నుంచి 10 రోజుల అత్యవసర అవసరాలకు ఇది సరిపోతుంది. ఇది మన ఎనర్జీ సెక్యూరిటీకి ఒక రక్షణ కవచం లాంటిది. ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలైజర్స్ అండ్ ఫుడ్ సబ్సిడీ అది వింటున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. మనం కేవలం పెట్రోల్ గురించే ఆలోచిస్తాం, కానీ ఫర్టిలైజర్స్ గురించి మర్చిపోతాం. మిడిల్ ఈస్ట్ నుంచి మనకి న్యాచురల్ గ్యాస్ వస్తుంది. ఇది యూరియా తయారీకి మెయిన్ రా మెటీరియల్. ఒకవేళ గ్యాస్ ధరలు పెరిగితే ఎరువుల రేట్లు పెరుగుతాయి. రైతుల మీద భారం పడకుండా ఉండటానికి ప్రభుత్వం సబ్సిడీని పెంచాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఫిస్కల్ బర్డెన్ పెరుగుతుంది. ఇది ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఎకానమీ సెక్షన్లో అడిగే అవకాశముంది. రూపీ, రియాల్ ఆర్ ఆల్టర్నేట్ ట్రేడ్ కరెన్సీ. ఇప్పుడు ప్రపంచమంతా డాలర్ మీద ఆధారపడ్డం తగ్గించాలని చూస్తోంది కదా, దీన్నే డీ-డాలరైజేషన్ అంటారు. యుద్ధం వల్ల డాలర్ రేటు పెరిగినప్పుడు ఇండియా వేరే దేశాలతో, ముఖ్యంగా యుఏఈ లాంటి దేశాలతో డైరెక్ట్గా రూపాయిలో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తోంది. దీనివల్ల మనకి ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ తగ్గుతుంది. ఇది మన ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవడానికి ఒక మంచి స్ట్రాటజీ. ఏవియేషన్ అండ్ లాజిస్టిక్స్ కాస్ట్ సర్జ్. చూడండి, విమాన ప్రయాణాలు చేసేవారికి ఇది బ్యాడ్ న్యూస్. విమానాల్లో వాడే ఇంధనాన్ని ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే ఏటీఎఫ్ రేట్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఫ్లైట్ టికెట్స్ ధరలు పెరిగి టూరిజం సెక్టార్ దెబ్బతింటుంది. అలాగే షిప్పింగ్ రూట్స్ మారడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ టైం పెరిగి వస్తువుల ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ డిలే. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న పాయింట్. G20 సమిట్లో అనౌన్స్ చేసిన ఐఎంఈసీ కారిడార్ గుర్తుందా? ఇండియా నుంచి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్కి వెళ్లే ఈ రూట్ వల్ల మన ట్రేడ్ చాలా ఈజీ అవుతుందని ఆశించాం. కానీ అక్కడ యుద్ధం వల్ల ఈ ప్రాజెక్టు పనిలో ఆగిపోయే లేదా లేట్ అయ్యే ప్రమాదముంది. ఇది మన లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్కి ఒక చిన్న అడ్డంకి అని చెప్పొచ్చు. సరే, చూశారు గదా, ఒక యుద్ధం వల్ల ఇన్ని రకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్లో వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అని అడిగితే మీరిప్పుడు మనం చెప్పుకున్న ఫర్టిలైజర్ సబ్సిడీ లేదా ఎస్పీఆర్ పాయింట్స్ని ధైర్యంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం, ఇంపాక్ట్ ఆన్ గోల్డ్ ప్రైసెస్ అండ్ సేఫ్ హేవెన్ ఇన్వెస్ట్మెంట్. చూడండి, యుద్ధం వచ్చినప్పుడు ఇన్వెస్టర్లందరూ భయపడి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు తీసేస్తారని ఇందాక చెప్పుకున్నాం గదా. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అందరూ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే యుద్ధం వచ్చినా, ఎకానమీ పడిపోయినా బంగారం విలువ తగ్గదు. దీన్నే ఎకానమీలో సేఫ్ హేవెన్ అసెట్ అంటారు. దీనివల్ల ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది మన ఇంపోర్ట్ బిల్లును ఇంకా పెంచుతుంది. ఈ పాయింట్ని ఆర్ఆర్బీలో అడిగే అవకాశముంది. యుద్ధ సమయాల్లో సేఫ్ హేవెన్ అసెట్గా దేన్ని పరిగణిస్తారు అని గుర్తుంచుకోండి, అది గోల్డ్. సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్. ఇప్పుడు మనం యుద్ధమంటే కేవలం బాంబులు, తుపాకులే అనుకుంటాం. కానీ ఈ కాలంలో సైబర్ వార్ఫేర్ అనేది చాలా డేంజరస్. మిడిల్ ఈస్ట్లో ఘర్షణలు పెరిగితే గ్లోబల్ పేమెంట్ సిస్టమ్స్ మీద సైబర్ అటాక్స్ జరిగే ఛాన్స్ ఉంది. దీనివల్ల మన దేశంలోని బ్యాంకింగ్ నెట్వర్క్స్ మరియు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి అంతరాయం కలగొచ్చు. ఆర్బీఐ కూడా బ్యాంకులని అలర్ట్గా ఉండమని చెప్తుంటుంది. ఇది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఒక పెద్ద ఛాలెంజ్. ఇంపాక్ట్ ఆన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అవి వింటున్నారా? పెద్ద పెద్ద కంపెనీల కంటే చిన్న తరహా పరిశ్రమలు ఈ యుద్ధం వల్ల ఎక్కువ దెబ్బతింటాయి. ఎందుకంటే రా మెటీరియల్ రేట్లు పెరిగినప్పుడు వాటిని భరించే కెపాసిటీ వీటికి తక్కువ ఉంటుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ లేదా కెమికల్స్ వాడే చిన్న ఫ్యాక్టరీలకి ఆయిల్ ధర పెరిగితే ప్రొడక్షన్ కాస్ట్ తడిసి మోపేడవుతుంది. దీనివల్ల లోకల్గా నిరుద్యోగం పెరిగే అవకాశముంది. ఈ పాయింట్ ఏపీపీఎస్సీ గ్రూప్స్ మెయిన్స్ రాసేవాళ్లకి చాలా యూజ్ అవుతుంది. గ్లోబల్ సప్లై చైన్ అండ్ పోర్ట్ కంజెషన్. చూడండి, ఎర్ర సముద్రం దగ్గర గొడవలు జరగడం వల్ల షిప్పులక్కడ ఆగిపోవడమో లేదా రూట్ మార్చుతున్నాయి. దీనివల్ల మన పోర్ట్లలో కంటైనర్ షార్టేజ్ వస్తుంది. అంటే వస్తువులను పంపడానికి ఖాళీ డబ్బాలు దొరకవు. దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు 5 నుంచి 10 రెట్లు పెరిగిపోతాయి. చివరికి ఈ భారమంతా ఆ వస్తువుని కొనే సామాన్యుడి మీద పడుతుంది. స్ట్రాటజిక్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ. అయితే ఈ కష్టాల్లో ఒక మంచి విషయం కూడా ఉంది. ఎప్పుడైతే ఆయిల్ ధరలు పెరిగి దేశం ఇబ్బంది పడుతుందో అప్పుడు ప్రభుత్వం సోలార్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ పెంచుతుంది. అంటే మనం ఆయిల్ మీద ఆధారపడటం తగ్గించి గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా వెళ్లడానికి ఈ యుద్ధం ఒక కారణం కావచ్చు. దీన్నే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. మన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా ఇలాంటి సమయాల్లోనే చాలా క్రూషియల్ అవుతుంది. సరే,
చూశారు కదా, ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇన్ని రకాల ఇబ్బందులుంటాయి. ఈ పాయింట్స్ అన్నీ మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి. చూశారు కదా, ఒక గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇన్ని రకాల డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్లో మీరు కేవలం ఆయిల్ ధరల దగ్గరే ఆగిపోకుండా ఈ పాయింట్స్ అన్నీ కలిపి రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. చక్కగా చదవండి. కరెంట్ అఫైర్స్ని ఎకానమీతో లింక్ చేసుకుని చదవడం అలవాటు చేసుకోండి. స్కై అకాడమీ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్కై అకాడమీలో మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్ని ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. మరి ఈ రోజుకి మీ హోంవర్క్ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఎస్పీఆర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ నంబర్ 1 విశాఖపట్నం, ఆప్షన్ నంబర్ 2 మంగళూరు, ఆప్షన్ నంబర్ 3 పడూరు, ఆప్షన్ నంబర్ 4 చండీఖోల్. ఆన్సర్ని కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్.